తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సడన్ గా దేశ రాష్ట్ర రాజకీయాల్లో హడావిడి ఆరోపణలు విమర్శలు ఎందుకు కనిపిస్తున్నాయి? ఏమనిపిస్తోంది ఈ రాజకీయాలు? ఎలక్షన్స్ వచ్చాయి అంటే ఇంకో 6 నెలలు సంవత్సరం అంటే అలా కనిపిస్తుంది. బట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ రావడానికి టైం పడుతుంది. ఎందుకింత చేంజ్? ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ అధికారమే పరమావధి, మిగతా అన్ని సెకండరీ అనుకునేటువంటి ధోరణి. బయటికి మాట్లాడేటప్పుడు దేశం మొదలు అనేటువంటి మాటలు నినాదాలుగా ఉంటున్నాయి, కానీ ఆచరణలో అది జరగట్లేదు. రాజ్యకాంక్ష, విస్తరణవాదం ఇవన్నీ అనుకున్నప్పుడు రాష్ట్రాలకు వస్తున్నాయి సరికొద్దిగా అంటే అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీల మీదే చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. మెర్జర్కి కావాల్సినటువంటి ఆ పాత్ ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతున్నారు ఈజీగా. అది స్మూత్ ప్యాసేజ్ ఎందుకు అలా తయారవుతుంది? అక్కడ మేమే ఇక్కడ మేమే ఉంటే అభివృద్ధి అయితే అనేటువంటి మాట వెనకాలనే దుర్మార్గం ఉంది. యూత్ చాలా కీలకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు అవేర్ అవుతున్నారా, లేకుంటే వాళ్ళకి ఏం కావాలో ఏం అవసరాలు ఉన్నాయో వాటిని చూసుకుంటున్నారా? వెస్ట్ బెంగాల్లో కీలకంగా కనిపించింది యూతే, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిందని. తమిళనాడులో కూడా విజయ్ వైపు ర్యాలీ అయిందంతా యూతే అనేటువంటి మాట వస్తుంది. ఏదైతే మిస్ అయిందో, ఏదైతే తమకు దక్కాల్సి ఉందో దానికోసం పోరాటం చేయడానికే కాక్రోచ్ జనతా పార్టీ అనేది కూడా వచ్చింది. ఒక గమనంలో ఎప్పుడు కూడా ప్రజల ఇష్యూ సమస్యలు ప్రజలకు ఉన్నప్పుడు, అవి తీవ్ర రూపం దాల్చినప్పుడు ఖచ్చితంగా కొత్త తరం యువతతోనే ఈ దేశంలో భారీ విప్లవం జరుగుతుంది. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఇది జరగకుండా ఈ దేశానికి నిష్కృతి లేదు. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. సడన్గా దేశ రాష్ట్ర రాజకీయాల్లో హడావిడి ఆరోపణలు విమర్శలు ఎందుకు కనిపిస్తున్నాయి? రెండు జాతీయ పార్టీలు వ్యూహాల్ని సమీకరణాల్ని ఎందుకు చేంజ్ చేసుకుంటున్నాయి? ఆల్ ఆఫ్ సడన్గా ఒక ఎలక్షన్ వాతావరణం ఎందుకని దేశవ్యాప్తంగా మళ్ళీ కనిపిస్తోంది? రీజనల్ పార్టీస్ బతికి బట్ట కట్టే పరిస్థితి లేదా? బీజేపీ అన్నిటినీ తన వైపుకు ఆకర్షించుకుంటోందా? బోల్డ్ అని క్వశ్చన్స్ ఉన్నాయి, మాట్లాడుకుందాం. మనతో పాటుగా ఉన్నారు టీఆర్ఎస్ సీనియర్ లీడర్ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారు. హలో అండి, నమస్తే. నమస్తే కవిత గారు. ఎండాకాలం అనుకుంటాం, ఎండాకాలాన్ని మించినటువంటి హాట్ పాలిటిక్స్ ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఒక ఎక్స్టెండెడ్ ఎండాకాలమా అంటే దాన్ని మించి కూడా ఉంది. ఏమనిపిస్తోంది ఈ రాజకీయాలు సడన్గా ఇంత? యూజువల్గా మనకి ఎలక్షన్స్ వచ్చాయి అంటే ఇంకో 6 నెలలు సంవత్సరం అంటే అలా కనిపిస్తుంది. బట్ దేశవ్యాప్తంగా ఇప్పుడు మన దగ్గర ఎలక్షన్స్ రావడానికి టైం పడుతుంది. పార్లమెంట్ ఎలక్షన్స్కి ఉంది. ఎందుకింత చేంజ్? ఒక రకంగా చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇప్పుడు ఎక్స్పెరిమెంటేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ ఇండియా ఆల్మోస్ట్ 52 నుంచి అనుకుంటే ఇప్పటికీ క్లోజ్ టు 75-76 ఇయర్స్. ఇంత కాలము, ఇన్ని దశాబ్దాల తర్వాత ప్రజాస్వామ్యం ఎక్కువ పరిణతి చెంది ఎక్కువగా ప్రజలు కేంద్రంగా మాత్రమే ఆలోచించేటువంటి విధానాల రూపకల్పన కావాలి, ఇంక్లూడింగ్ పొలిటికల్ రిఫార్మ్స్ విదిన్ పొలిటికల్ పార్టీస్ అండ్ అమాంగ్ ది పొలిటికల్ సిస్టమ్. మునుపటికి మించినటువంటి అపసభ్య ధోరణులు, పెడధోరణులు ప్రచరులుతున్నాయంటే దేశం గురించి, ప్రజాస్వామ్యం గురించి ఆలోచించేటువంటి వాళ్ళు చాలా మదనపడే పరిస్థితి. దీనికి హేతువు కారణం ఏంటంటే నేను అనుకోవడం, రాజకీయ పార్టీలు, ప్రధానంగా జాతీయ పార్టీలు, ఈ అధికారమే పరమావధి, మిగతా అన్ని సెకండరీ అనుకునేటువంటి ధోరణి. బయటికి మాట్లాడేటప్పుడు దేశం మొదలు అనేటువంటి మాటలు నినాదాలుగా ఉంటున్నాయి, కానీ ఆచరణలో అది జరగట్లేదు. నిజంగానే ప్రజలు హేతువుగా, ప్రజలు కేంద్ర బిందువుగా ఉన్నప్పుడు ఆ మేరకు ఆలోచించుకొని ముందరికి సాగేటప్పుడు ఇంత హడావిడితో అవసరం లేదు. ఇన్ని రాజకీయపరమైనటువంటి చర్యలు, ప్రతి చర్యలు అవసరం లేదు. ఈ మోతాదు విద్వేషము, ఇప్పుడు విమర్శకు విద్వేషానికి, విమర్శకు తిట్ల పురాణానికి తేడా లేకుండా పోయింది. ఆ విభజన రేఖనే లేదు. అంటే కొత్త తరం వాళ్ళు విమర్శ అంటే తిట్టుకోవడమే అనేటువంటి ఒక భావన వ్యాపించేటట్లు వాతావరణం స్థిరపడ్డది. దీనికి మరి గతంలో ఏలిన కాంగ్రెస్ కానీ, ఇప్పుడు ఏలుతున్నటువంటి బీజేపీ కానీ, ఎన్డీఏ కూటమి కానీ ప్రధాన పాత్రధారులు వీళ్ళే. నిజంగా ఒక రకంగా మీరు చూస్తే సుదీర్ఘంగా ప్రాంతీయ పార్టీలు పరిపాలన చేసినటువంటి ప్రాంతాలలో, ఆయా రాష్ట్రాలలో ఈ పెడధోరణులు ఇంత తీవ్రంగా లేవు. పెడధోరణులు లేవని నేను అనను, కానీ ఇంత తీవ్రంగా లేవు.
జాతికి బాధ్యత వహించేటువంటి జాతీయ పార్టీలు నిజంగా బాధ్యత పోషిస్తున్నాం అనుకుంటే చాలా సంయమనంగా విమర్శలు ఉండాలి. అందుకే ఈ హడావిడి అంతా దేనికంటే ఇప్పుడు కాదప్పుడు ఇక్కడ వచ్చింది అధికారం, ఇక్కడ రావాలి, అక్కడ రావాలి, అక్కడ రావాలి, ఇక్కడ రావాలి, మొత్తం అంటే ఈ విస్తరణవాద కాంక్ష ఏదైతే ఉందో మధ్యలో రాజ్యాకాంక్షనే తెలియజేస్తుంది తప్ప అది ప్రజావాంఛితమైనటువంటి వాతావరణం కాదు. సో ఇప్పుడు మీరు అన్న రాజ్యాకాంక్ష, విస్తరణవాదం ఇవన్నీ అనుకున్నప్పుడు రాష్ట్రాలకు వస్తున్నాయి సరికొద్దిగా అంటే అక్కడ ఉన్నటువంటి రీజనల్ పార్టీల మీదే చాలా ఎఫెక్ట్ అనేది పడుతుంది. వెరీ రీసెంట్గా వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్ తీసుకుంటే ఇప్పుడు అక్కడ బీజేపీ ఎంటర్ అయిపోయింది. కొన్ని దశాబ్దాల తర్వాత అక్కడ ఉన్నటువంటి పార్టీలన్నీ పోయాయి, బీజేపీ ఎంటర్ అయింది అనుకున్నప్పుడు సరికొత్తగా టీఎంసీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు అక్కడ రెబెల్ అవుతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక 20 మంది దాకా ఎంపీలు, ఆల్మోస్ట్ వాళ్ళకి 40 వరకు ఎంపీలు ఉంటే 20 మంది దాకా బీజేపీలో జాయిన్ అవ్వడానికే చూస్తున్నారు. మెర్జర్కి కావాల్సినటువంటి ఆ పాత్ ఏదైతే డైరెక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిని ఫాలో అవుతున్నారు ఈజీగా. అది స్మూత్ ప్యాసేజ్ ఎందుకు అలా తయారవుతుంది? అంటే దేశంలో ఒక వింత పోకడైతే అది వాంఛితమైంది కాదు. నిజంగానే దేశం యొక్క స్వరూపాన్ని, ఇక్కడ ఉండే రాజ్యాంగ స్ఫూర్తిని కరెక్ట్గా అర్థం చేసుకొని పరిపాలన చేయాలనుకున్నప్పుడు రాష్ట్రాలు వాటికి ఉండేటువంటి వాటి మనుగడ అవి సాగించేటట్లుగా దోహదపడాలి కేంద్రం ఎప్పుడైనా. అది ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే భిన్న సంస్కృతులు, భిన్న భాషలు, భిన్న ఆచార వ్యవహారాలతో కూడినటువంటి ఒక సమైక్య దేశం ఇది. ప్రాంతీయంగా లోకలైజ్డ్గా ఎవరి ప్రాధాన్యతలు వాళ్ళకు ఉంటాయి. అందుకోసమే కదా ఈ ఫెడరల్ స్ట్రక్చర్లో బాధ్యతలకు సంబంధించి, పాలనకు సంబంధించి రాజ్యాంగపరంగానే కేంద్రం యొక్క బాధ్యతలు, రాష్ట్రాల యొక్క బాధ్యతలు చాలా లోతు అధ్యయనం చేసి నిర్వచింపబడినాయి. వాటిని అమలు చేయకుండా మేము మొత్తం బుల్డోజ్ చేసేస్తాం అనేటువంటి విధంగా మాట్లాడుతున్నప్పుడు అక్కడ మేమే ఇక్కడ మేమే ఉంటే అభివృద్ధి అవుతుంది అనేటువంటి మాట వెనకాలనే దుర్మార్గం ఉంది. డబుల్ ఇంజన్ సర్కార్. అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం అండి. ఇప్పుడు రాజ్యాంగ రక్షణ రాష్ట్రాల యొక్క ఫెడరల్ వ్యవస్థని కాపాడడం. ఆ ఫెడరలిజం మీద నమ్మకమే లేకుండా మేము ఉంటేనే ఉంటుంది అంటే మీరు రాష్ట్రాల యొక్క ఉనికిని ప్రశ్నిస్తున్నట్లు, అంతే కదా. అవును, రాష్ట్రాల ఉనికిని ప్రశ్నించడం అంటే ఏంది? భౌగోళికంగా ఒక ప్రాంతం యొక్క ఉనికిని ప్రశ్నించడం కాదు, అక్కడ ఉండేటువంటి ఆ ప్రజల యొక్క మనోభావాలు, భాష, సంస్కృతి, ఆచార వ్యవహారాలు, వాళ్ళ చరిత్ర, వీటన్నింటిని కూడా మరుగున పడేసి ఏవి కాదు అని చెప్పి మీకు నచ్చింది ఇంపోజ్ చేయడం అనేటువంటిది దాని వెనుక ఉండేటువంటి అర్థం అంతిమంగా. ఇది ఎట్లా సరైన ధోరణి అవుతుంది? దేశం శాంతియుతంగా పురోగమనం వైపు ప్రయాణం చేసి అభివృద్ధి సాధించాలంటే అన్ని ప్రాంతీయ పార్టీలు లేదా అన్ని ప్రాంతాలు ప్రజలు రేపు ఇంకెక్కువ మెచ్యూరిటీ వచ్చి వాళ్ళు కోరుకొని ప్రతి రాష్ట్రంలో ప్రజలే ఒక్కటే జాతీయ పార్టీ ఉండాలి లేదా రెండే జాతీయ పార్టీలు నిర్ణయం తీసుకుంటే అంతిమంగా ప్రజల ఇష్టం అది. కానీ మీరు బుల్డోజ్ చేయడం ఏంది, ఇంపోజ్ చేయడం ఏంది? ఇప్పుడు తమిళనాడు ఉంది, సరే ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియ, అనేక అవకతవకలు జరిగినాయి, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి కింది దాకా అంతా కూడా బలప్రయోగమే జరిగిందనేటువంటి విమర్శలు ఉన్నాయి. అక్కడ ఇప్పుడు అర్జెంటుగా ఎంపీలు మారకపోతేనంటే ఇప్పుడు ఉండే కేంద్ర ప్రభుత్వానికి ఏమన్నా ఆపద వచ్చిందా? కాకపోతే సరికొత్తగా ఇప్పుడు మళ్ళీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు, లేకుంటే పునర్విభజనకి సంబంధించి వాటికి మద్దతు కావాలి, మద్దతు అక్కడ తక్కువ ఉంది రాజ్యసభలో కూడా. మరి ఇదే ప్రయత్నం గత ఎన్నికల కంటే ముందే చేసి ఉంటే అయిపోయేది కదా, ఎందుకు చేయలేదు? అంటే చారిత్రకంగా ఆయా ప్రాంతాలకు ఉండే ప్రాధాన్యతల్ని విస్మరించడం మూలంగానే ఆ ఫలితాలు వచ్చినాయి. ఇప్పుడు కాంగ్రెస్ లాంటి పార్టీ స్వతంత్రం తెచ్చినామని చెప్పుకునేటువంటి పార్టీ కూడా బెంగాల్లో సుదీర్ఘకాలం పరిపాలన చేయలేకపోయింది. తొలినాళ్లలో తప్పిస్తే ఆ తర్వాత బెంగాల్లో అవకాశమే లేకుండా పోయింది కాంగ్రెస్కి. లెఫ్ట్ ఫ్రంట్ కూటమి, సిపిఎం పార్టీ వాళ్ళు సుదీర్ఘకాలం వాళ్ళు చేశారు, తర్వాత 3 టర్ములు మమతా చేసినారు. ఇప్పుడు మొదటిసారి బీజేపీకి వచ్చింది. అంటే అక్కడ మనకు కనిపించే ఒక వెలితి ఏంటంటే ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళ స్వీయ అస్తిత్వం అనండి, లేకుంటే ఆ బెంగాలీలకు సంబంధించినటువంటి ఉనికి అనండి, ప్రాంతీయ భావం అనండి దేశంలో ఉంటూనే. ఇప్పుడు భారతదేశ స్వతంత్రం కోసం జరిగినటువంటి పోరాటంలో బెంగాలీల పాత్ర మరవలింది కదా. భారతదేశంలో వచ్చినటువంటి సంస్కరణ ఉద్యమాలలో ఆద్యులు బెంగాలీలు కదా, సాహిత్యంలో బెంగాలీలు కదా, నోబెల్ బహుమతి వచ్చింది బెంగాల్ కదా. సో వాళ్ళు దే ఆర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ ఇండియా మోర్ దాన్ ఎనీబడి ఎల్స్. ఈ దేశంలో మిగతా ఎవరికంటే కూడా వాళ్ళు దేశభక్తిలో తక్కువ కాదు. అంత మాత్రం చేత వాళ్ళు ఓడుకున్నటువంటి ఒక స్థానిక పార్టీ, ప్రాంతీయ పార్టీ, ఇంకేదో పార్టీ అధికారంలో ఉంటే ఇక వాళ్ళను అర్జెంటుగా కూల్చేయాలనేటువంటి ధోరణి అటు కాంగ్రెస్కు ఉన్న, ఇటు బీజేపీకి ఉన్న దేశానికి వాంఛితం కాదు. అది నేను చెప్పేది.
ఇన్ఫిల్ట్రేటర్స్ ఎక్కువ వస్తున్నారు. వాళ్ళు గేట్స్ ఓపెన్ చేసినట్టుగా బంగ్లాదేశ్ నుంచి ఇల్లీగల్ మైగ్రెంట్స్ అందరూ వస్తున్నారు, వాళ్ళే తీసేసుకుంటున్నారు, డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. అది బయటికి ప్రజలకు చెప్పే కారణమే కానీ సరిహద్దులు ఎవరి చేతిలో ఉన్నాయండి? టీఎంసీ చేతిలో, మమతా బెనర్జీ చేతిలో ఉన్నాయా సరిహద్దుల్ని కాపాడే బాధ్యత ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం కదా. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఎవరితో ఉంటుంది? మిలిటరీ ఎవరితో ఉంటుంది? ఎయిర్ ఫోర్స్ ఎవరితో ఉంటుంది? సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఐబీ ఎవరితో ఉంటుంది? మొత్తం దేశ ప్రభుత్వం కదా. ఇట్లా జరుగుతుందంటే వైఫల్యం ఎవరిది? ఒక రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యమే అని వాళ్ళ మెడకి వేసేస్తామా? వేయలేం కదా. ఇది సమ్మిళిత బాధ్యత, ఒక రకంగా చెప్పాలంటే అందరి బాధ్యత ఇది. దేశ ఏ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నా ఇది మా రాష్ట్రం వరకే అని ఆలోచించవద్దు, ఈ దేశం కోసం ఆలోచించాలి ఎప్పుడైనా సరే. కాబట్టి కేవలం రాజకీయ కోణంలో మాత్రమే చూసి అక్కడ ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది కాబట్టి జాతీయ పార్టీ ఉంటేనే అది మేలవుతుంది అనుకుంటే మరి ఇప్పుడు చాలా విమర్శలు ఉన్నాయి. ఇంత బలంగా మనం ఉన్నటువంటి చోట బెంగాల్ కానీ ఇతర ప్రాంతాల నుంచి బీజేపీకి ఉండే సరిహద్దు ప్రాంతాల నుంచి ఎందుకు వస్తుంది? మరి రాజస్థాన్ బీజేపీ చేతుల్లో ఉంది కదా. ఆ సరిహద్దు నుంచి ఎందుకు మనకు ప్రమాదం పొంచి ఉంది? ఎందుకు ఇన్ఫిల్ట్రేషన్ అవుతుంది? ఎందుకు టెర్రరిస్టులు వస్తున్నారు? అంటే అది జాతీయ సమస్య, అంతర్జాతీయ సమస్య, జాతీయ సమస్య. దాన్ని ఎట్లా ట్యాకిల్ చేయాలనో కేంద్ర ప్రభుత్వం తనకు ఉండేటువంటి అనుభవము, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక సమగ్రతతో ఆలోచించాల్సినటువంటి అంశం. అది కేవలం ఎన్నికలకు రాజకీయాలకు వాడుకునేటువంటి అంశం కాదు నా లెక్క. సో దేశ భద్రతతో పాటుగా డెమోగ్రఫిక్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. అక్కడ మెజారిటీలుగా ఉన్న వాళ్ళు మైనారిటీలుగా అవుతున్నారు, ఎవరైతే బయట నుంచి వస్తున్నారో వాళ్ళు మెజారిటీలుగా మారిపోతున్నారు. అందువల్లే సరు కూడా తీసుకొచ్చారు స్పెషల్. అది సంపూర్ణమైనటువంటి అవగాహన నేను అనుకోవట్లేదు. అది పాక్షికమే, అదొక అంశమే. కానీ అది మాత్రమే కాదు. అది కంట్రోలబుల్ ఇష్యూ, అది పెద్ద అన్కంట్రోలబుల్ ఇష్యూ ఏం కాదు. అంతకుముందు ఉండేటువంటి నేపథ్యంలో అక్కడ ప్రజలు మా పరిపాలన మాకు ఉండాలని చాలా బలంగా కోరుకునే వాళ్ళను ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరినీ అక్కడ గెలిపించినారు, ప్రభుత్వాలు ఏర్పడినాయి. వాళ్ళు జాతీయ పురోభివృద్ధిలో వాళ్ళు భాగస్వాములు అయ్యేటువంటి క్రమంలో వాళ్ళను చిన్నపుచ్చడమే కదా. ప్రజలు గెలిపించినటువంటి వాళ్ళని నువ్వు తీసేసుకొని ఈ దాంట్లో పెట్టుకోవడం అంటే అది సరైనది కాదని. ఇందులో యూత్ చాలా కీలకంగా కనిపిస్తున్నారు. వాళ్ళు అవేర్ అవుతున్నారా, లేకుంటే వాళ్ళకి ఏం కావాలో, ఏం అవసరాలు ఉన్నాయో వాటిని చూసుకుంటున్నారా? వెస్ట్ బెంగాల్లో కీలకంగా కనిపించింది యూతే, వాళ్ళ మైండ్ సెట్ చేంజ్ అయిందండి. తమిళనాడులో కూడా విజయ్ వైపు ర్యాలీ అయిందంతా యూతే అనేటువంటి మాట వస్తుంది. యూత్ మీద ఫోకస్గానే ఉండాలి అని అన్నామలై కూడా తను ఇంకొక పార్టీ అనౌన్స్ చేస్తారు, బీజేపీ నుంచి బయటకు వస్తారు అనేది. ఏదైతే మిస్ అయిందో, ఏదైతే తమకు దక్కాల్సి ఉందో దానికోసం పోరాటం చేయడానికే కాక్రోచ్ జనతా పార్టీ అనేది కూడా వచ్చింది. అంటే ఒకటైతే వాస్తవం ఏంటంటే గత దశాబ్దం క్రితం వరకు ఈ మీడియా, సోషల్ మీడియా ప్రముఖ పాత్ర పోషించినంత వరకు, చాలా కీలకమైన పాత్ర పోషించే స్థితి ఇప్పుడు వచ్చింది మీడియాకు, సోషల్ మీడియాకు. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంటు గ్లోబ్ మొత్తంగా ఒక విలేజ్ లాగా మనిషి చేతిలోకి వచ్చేసింది. వాళ్ళ స్మార్ట్ ఫోన్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, వీటన్నిటి కారణంగా సమాచార లభ్యత అతి ఎక్కువగా ఉంది. సో ఈ సమాచారం సరైందా కాదా అనేటువంటి వడపోతకు సంబంధించింది ఇంకొక పెద్ద సబ్జెక్ట్. అది ఏది పంపైతే అదే ప్రవాహంగా పోతూ ఉంటుంది, అదొక అంశం. బిలీవ్ చేస్తున్నారు. అయితే ప్రపంచాన్ని కొత్త యువత చూస్తున్నది, వాళ్ళ ప్రాంతాన్ని చూస్తుంది, వాళ్ళ రాష్ట్రాన్ని చూస్తుంది, దేశాన్ని చూస్తూ ఉంది, ప్రపంచాన్ని కూడా బేరీజ్ వేసుకుంటున్నది. మరి ఇంత శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం ఉండి, ఇంత ఉన్నత చదువులు ఉండి, ఇన్ని రిసోర్సెస్ ఉన్నటువంటి మనం ఇంకా ఈ స్థితిలో ఉండాల్సిన అవసరం ఏముంది అనేటువంటి ప్రశ్న ఇప్పుడు ఉన్నటువంటి కొత్త తరానికి ఇప్పుడు ఎక్కువగా ఆ ప్రశ్న వస్తూ ఉంది. ఇంతకుముందు లేదని కాదు, ఇప్పుడు ఆ ప్రశ్న సర్వసాధారణమైంది. కాబట్టి వీళ్ళను కొద్దిగా కదిలిస్తే చాలు, ఒక మోటివేషన్ ఇచ్చి కదిలిస్తే చాలు, ఒక పెద్ద ప్రవాహంలాగా ముందుకు పోయే అవకాశం ఉంది. ఒక ఉద్యమం, మహోద్యమం అవుతుంది. నేను చాలా బలంగా నమ్ముతున్నా. పోయినంతకాలం ఇంకెవరినో బూచి చూపించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఉండాలనుకోవడం కానీ, లేకుంటే ఇక మతమనో, జాతీయవాదమనో, ఇంకోటనో వరుసగా ప్రతి ఎన్నికలకు అదే ప్రక్రియను వాడుకొని బీజేపీ అధికారంలో ఉండాలనుకోవడం మాత్రం ఈ దురాశగానే మిగిలిపోతాయి. ఈ నిరాశ చెందగా తప్పదు ఈ దేశంలోని జాతీయ పార్టీలు. నేను చాలా బలంగా నమ్ముతున్నా ఈ విషయాన్ని. ఎందుకంటే అంతిమంగా ప్రజలకు, అదేవిధంగా కొత్త తరానికి ఈ డెలివరీ మెకానిజం అనేటువంటిది రీచ్ లేనంత వరకు, ఆ గ్యాప్ ఉన్నంత వరకు తప్పకుండా వీళ్ళు ఒక దారి వెతుక్కోవాల్సిన స్థితి ఏర్పడుతుంది. లేకపోతే ఒక్క వ్యాఖ్యతోన
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారి యొక్క వ్యాఖ్యతోన ఇంత కలకలం కొద్ది రోజుల లోపల ఇప్పుడు వాళ్ళని సర్ప్రైజ్ చేసేస్తే కూడా ఆగట్లేదు. కొద్ది రోజులలో వాళ్ళు ఇట్లా పుట్టగొడుగులాగా వచ్చేస్తుంది. దేనికి సంకేతం అది? మొత్తం భారత సమాజంలో ఉండేటువంటి యువతకు సంబంధించిన కొత్త తరానికి సంబంధించినటువంటి ఆశలకు ఒక రూపం కావాలనేటువంటి దానికి ఇది ఒక సంకేతం. ఇది చాలా చాలా లోతుగా అధ్యయనం చేయాల్సినటువంటి అంశం. రాజకీయ పార్టీలు విస్మరించజాలనే అంశం ఇది. 100% వాళ్ళ దారి వాళ్ళు వెతుకుంటారు. దారి వెతుకోవడం అంటే పక్క దారి పట్టడం ఇంకోటి కాదు. ఈ దేశానికి అవసరమైనటువంటి దారిని నిర్దేశించడంలో రేపు వాళ్ళు కీలక పాత్ర పోషిస్తారని నేను నమ్ముతున్నా. ప్రాపర్ డైరెక్షన్లో వెళ్తున్నారా? వాళ్ళని గైడ్ చేస్తోంది ఎవరు? డైరెక్షన్ అనేది ఒక గమనంలో ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు ప్రజలకు ఉన్నప్పుడు, అవి తీవ్ర రూపం దాల్చినప్పుడు, వాటికి ఉన్న ఎస్టాబ్లిష్మెంట్ పరిష్కారాలు ఇవ్వలేనప్పుడు తప్పకుండా పరిష్కారాల దిశ అది ఎటువంటిదంటే నీరు ప్రవాహం వచ్చినప్పుడు తన దారి తాను వెతుక్కుంటుందని. సో ఆ దారికి ఒక క్రమాన్ని చూపించేటువంటిదే నాయకత్వం. ఎప్పుడు కూడా వైజ్గా ఉండేటువంటి పీపుల్ లేదా సమాజం యొక్క గమనాన్ని అంచనా వేయగలిగినటువంటి వాళ్ళు, నిస్వార్థంగా నిష్పక్షపాతంగా ప్రజల హితాన్ని కోరేటువంటి వాళ్ళు, ఇటు కాదురా బాబు ఇటు పోతే బాగుంటుందని నడపగలిగిన వాళ్ళు, విశ్వాసం ఉన్నవాళ్ళు, వాళ్ళు ప్రజలకు విశ్వాసం కల్పిస్తే తప్పకుండా ఈ తరం అంతా కూడా ఒక కొత్త రూపం తీసుకోవడానికి అవకాశం. భారతదేశంలో రేపు జరగబోయేటువంటిది మరో విప్లవం అంటూ జరిగితే, విప్లవం అంటే అది బ్లడ్ షెడ్ కానక్కర్లేదు, ఆర్మ్డ్ రెవల్యూషన్ కానక్కర్లేదు, భావ విప్లవమే, చైతన్య విప్లవమే. ఖచ్చితంగా కొత్త తరం యువతతోనే ఈ దేశంలో భారీ విప్లవం జరుగుతుంది. ఇది నేను చాలా బలంగా నమ్ముతున్నా. ఇది జరగకుండా ఈ దేశానికి నిష్కృతి లేదు. ఈ సాంప్రదాయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయాలు ఇక వయసు మళ్ళిందాకా కూడా తామే పాత్ర పోషించాలనేది కొత్త తరం ఇష్టపడతలేదు. వయసు, అనుభవం, పరిణతి కొత్త తరానికి ఉపయోగపడాలి కానీ కొత్త తరాన్ని సప్రెస్ చేయడానికి ఉపయోగపడకూడదు. సో ఇప్పుడు కొత్త తరాన్ని ఒక ప్రాపర్ డైరెక్షన్లో తీసుకెళ్లాలి, ఒక కొత్త ఉద్యమం రావాలి అనుకున్నప్పుడు గతంలో వచ్చినటువంటి తెలంగాణ ఉద్యమం తొలి దశ తర్వాత మలిదశ ఉద్యమం చూసి 12 ఏళ్ళు అయిన తర్వాత మళ్ళీ సరికొత్తగా తెలంగాణ గురించి, రాష్ట్ర ఏర్పాటు గురించి మళ్ళీ మాట్లాడుకోవడం అంటే అసెంబ్లీ వేదికగా జరుగుతోంది, అది పార్లమెంటు సాక్షిగా జరుగుతోంది, ఆ తర్వాత వీధుల్లో జరుగుతోంది, బహిరంగ సభల్లో కూడా జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రాపర్గా జరగలేదు అనే దాంతో పాటుగా ప్రాంతీయవాదం ఉందా అనేటువంటి ఒక మాట కూడా. అంటే తెలంగాణ గురించి, తెలంగాణ ప్రజల జీవన స్థితిగతుల గురించి, వాళ్లకు జరగాల్సిన మేలు గురించి, వాళ్ళు తలపెట్టిన మార్పు గురించి తెలంగాణ ప్రజలు ఆలోచించుకుంటారు. తెలంగాణ ప్రజలకు ఏదైనా వెళ్తే అనిపిస్తే వాళ్ళే చెప్తారు. దీని మీద తీర్పులు ఇవ్వడానికో, దీని మీద విశ్లేషణ చేయడానికో తెలంగాణను వ్యతిరేకించినటువంటి వాళ్ళకి ఆ నైతికత లేదు, ఆ హక్కు లేదు. అట్లా వాళ్ళు ఆలోచిస్తే కూడా వాళ్ళ మూర్ఖత్వం అది. మీరు బాగుండాలని నేను కోరుకుంటా కానీ మీరు ఎట్లా బాగుండడానికి నేను ప్రణాళిక వేయాల్సిన అవసరం లేదు. మీ కాపురం మీకు తెలుసు ఎట్లా బాగుండాలో. సో అస్తిత్వవాదమా, ప్రాంతీయవాదమా, లేకుంటే ఆత్మగౌరవమా? తెలంగాణ అంటే ఎట్లా చూస్తారు మీరు? అస్తిత్వవాదమే, ఆత్మాభిమానంతో కూడిన అస్తిత్వవాదం తెలంగాణ. ఇది ఎప్పుడూ ప్రాంతీయవాదం కాదు. ఎందుకంటే ఇది ప్రాంతం కాదు. ఎప్పుడు తెలంగాణ ప్రాంతీయవాదం ఎన్నడూ కాదు. ఎందుకంటే తెలంగాణ ఇది 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 ఒక సర్వస్వతంత్రమైనటువంటి ఒక సంస్థానం అన్నాడు. బ్రిటిష్ వాళ్ళ చేతిలో లేము, ఇంకెవరి చేతిలో లేము. భారత యూనియన్లో కలిసిందే 1948. భారతదేశంలో కలిసి త్రివర్ణ పతాకం ఎగిరిందే 1948 సెప్టెంబర్ 17న. కాబట్టి అంతకు ముందు దాకా ఉండేటువంటి మేమే ఒక సర్వస్వతంత్ర ప్రాంతం అయితే మమ్మల్ని ప్రాంతీయవాదులు, మీది ప్రాంతీయవాదం అని మాట్లాడితే అది అవగాహన రాహిత్యము. చరిత్ర మీద అవగాహన లేనటువంటి వాళ్ళు, ఏమాత్రం సోగి లేనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాట, దాన్ని పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి ప్రతిసారి వినిపించేటువంటి ఒక మాట ప్రాపర్గా జరగలేదు అనేది. సో తల్లిని చంపి బిడ్డను బతికించారు అనే దాంతో పాటుగా పాకిస్తాన్ విభజనతో పోల్చడం అనేది, అది కూడా బీజేపీ ఎంపీ పార్లమెంట్లో చెప్పడం. అదే కరుడుగట్టినటువంటి తెలంగాణ వ్యతిరేకత అది ఒకటి. రెండవది, ఇట్లా ఇక్కడ ఎట్లా స్పేస్ లేదు, ఇక్కడ ఎట్లా తెలంగాణలో వాళ్ళకి స్పేస్ లేదు అట్లా మాట్లాడే వాళ్ళకి, అటువంటి పార్టీల వాళ్ళకు. అవతల ప్రాంతంలోనైనా తమకు ఉండేటువంటి పట్టును ఇంకా పెంచుకొని ఇంకా ముందుకు పోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నాల్లో భాగమే అటువంటి వ్యాఖ్యలు తప్ప దాన్ని పెద్దగా వ్యూహాత్మకమైన గొప్ప తెలివితేటలతో ఉన్న రాజకీయంగా నేను చూడట్లేదు. సో ఇక్కడ పట్టులేని రాజకీయాలు జరుగుతున్నాయి అనుకుంటే ఇక్కడ మళ్ళీ ఎమర్జ్ అవ్వాలి అనేటువంటి ఒక మాట ఉంది. ఇప్పటికీ 8 పార్లమెంటు, 8 అసెంబ్లీ సెగ్మెంట్స్ వచ్చిన తర్వాత బీజేపీ నెక్స్ట్ టార్గెట్ వెస్ట్ బెంగాల్ తర్వాత పంజాబ్ అండ్ తెలంగాణ మీదే ఫోకస్ పెట్టి వస్తుంది. మా టార్గెట్ తెలంగాణ అనేది. ఆ దిశగా మోదీ బహిరంగ సభ. వాళ్ళు ఆశించవచ్చు, ఏదైనా రాజకీయ పార్టీ ఏ ప్రాంతానికైనా విస్తరించి ఎక్కడైనా అధికారం చేపట్టాలని వాళ్ళ కార్యాచరణ పెట్టుకోవడానికి ఎవరేం ఆక్షేపించరు, అంతిమంగా ప్రజలు నిర్ణయిస్తారు.
ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించిన తర్వాత తెలంగాణ ప్రజలు ఎట్లా పశ్చాత్తాపడుతుండ్రో కనిపిస్తూ ఉంది. దేశంలో ఏ కూటమి అధికారంలో ఉండాలనేటువంటి ఒక విభజన రేఖ పైనుంచి గీసినప్పుడు ఈ పక్క కాంగ్రెస్ కూటమి, ఈ పక్క బీజేపీ కూటమి, రెండిట్లో ఏదో ఒకటి అధికారం అనే ఒక అవకాశాన్ని ప్రజలు తీసుకున్నారు తప్పిస్తే వాళ్ళని మెచ్చి కోరి మీరైతేనే ఈ నిధులు పట్టుకొస్తారని నేను గెలిపియలే. వాళ్ళ అచేతనమైనటువంటి పాత్ర ఇలా బయటపడింది కాబట్టి ఇలా ప్రజలు పశ్చాత్తాపడుతుంది. ఇప్పుడు బీజేపీ వెస్ట్ బెంగాల్ తర్వాత పంజాబ్ అండ్ తెలంగాణ ఆయా రాష్ట్రాల్లో వాళ్ళు పాగా వేసుకుంటున్నారు. నెక్స్ట్ పాగా ఇదేంటే ఇదేం వెనకటికి దండయాత్ర చేసుకుంటూ పోయి రాజులు ఒక రాజ్యం తర్వాత ఓ రాజ్యం, లేకుంటే ఓ సంస్థానం తర్వాత ఓ సంస్థానం కొట్టుకుంటూ వచ్చినా నా కత్తికి ఎదురు లేదు, మా జెండా పాతినాం అనేటువంటి రోజులు కావు ఇవి. ప్రజలు ఎప్పుడు ఎవరిని నేలకు విసిరేసి కొడతారో దేశంలో చాలా అనుభవాలు ఉన్నాయి. అది అందరికీ వర్తిస్తుంది, అందరి నాయకులకు వర్తిస్తుంది. ఎస్, అందరికీ వర్తిస్తుంది, అందరి నాయకులకు కూడా వర్తిస్తుంది. అంటే ప్రజలు మీరు మంచి చేస్తే ఎత్తుకోవాలని ఏం లేదు, వాళ్ళ దృష్టికోణం వేరే ఉండొచ్చు, ఒక్కోసారి నిర్ణయం వేరే తీసుకుంటారు. వీటిని ఎరిగి ప్రవర్తించాలి తప్ప ఇక మేము అనుకున్నది మేము చేసేస్తామంటే ఇప్పుడు చేస్తారు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. రేపు ఇవన్నీ మళ్ళీ మీరు ప్రజల దగ్గరికి పోయినప్పుడు ఇవన్నీ మీ ప్రశ్నల రూపంలో మీకు ఎదురవుతాయి కదా, అప్పుడు మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో వాళ్ళ బెంగాల్లో బీజేపీ గెలిచింది అనడానికి, బెంగాలే కాదు ఎక్కడైనా సరే ఒక జాతీయ పార్టీకి ఆడ అవకాశం వస్తుందంటే ఇంకో జాతీయ పార్టీ దాదాపుగా ఆడ లేని టైంలోనే అట్లా అవకాశం వస్తుంది. రెండు జాతీయ పార్టీలు ఒక ప్రాంతీయ పార్టీ కనుక ఉన్నటువంటి చోట ఒక జాతీయ పార్టీ మార్జినలైజ్ అవుతుంది, ఒక జాతీయ పార్టీ ఉంటుంది ఫీల్డ్లో, ప్రాంతీయ పార్టీ ఉంటుంది. ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీ మధ్యలోనే పోటీ ఉంటుంది. ఉదాహరణకు మీరు తమిళనాడు తీసుకోండి, అక్కడ బీజేపీ ఆల్మోస్ట్ నాన్ ఎంటిటీ, జాతీయ పార్టీ కానీ అక్కడ పాత్ర పోషించే అవకాశం లేదు. అత్యంత బలంగా ఉన్నది ప్రాంతీయ పార్టీ. సరే మొన్న విజయ్ గెలిచిండవచ్చు, అక్కడైనా విజయ్ గెలిచిండు ప్రాంతీయ పార్టీగా, కానీ బీజేపీ గెలవలే, కాంగ్రెస్ గెలవలే. తమిళనాడు రాజ్యం వెళ్ళినంత కాలము కాంగ్రెస్ పొత్తుతో మొన్నటిదాకా స్టాలిన్ ఉన్నారు, డిఎంకే ఉన్నది. సో బెంగాల్లో కూడా ఏంటంటే బెంగాల్లో కాంగ్రెస్ అత్యంత బలహీన పడిపోయింది. ఒకసారి బెంగాల్లో కాంగ్రెస్ బలహీన పడిపోయిన తర్వాత బలమైనటువంటి ప్రాంతీయ పార్టీ మమతా ఉన్నారు, తృణమూల్ కాంగ్రెస్ ఉన్నారు. ప్రజలు ఏ కారణాల చేతనైనా మమతాను వద్దనుకుంటే మూడోసారి అయిపోయింది ఆమెది, నాలుగోసారి మీరు ఇందాక చెప్పినట్టు చాలా ఫ్యాక్టర్స్ ఉండొచ్చు, బార్డర్ ఇష్యూస్ ఉండొచ్చు, ఇన్ఫిల్ట్రేషన్ ఉండొచ్చు, వరుసగా ఈమెనే నాని ఉండొచ్చు, యాంటీ ఇన్కంబెన్సీ ఉండొచ్చు, రకరకాల కారణాలకు తోడుగా బీజేపీ చాలా పట్టుదాగా పనిచేసి ఎన్నికల కమిషన్ నుంచి మొదలు పెట్టుకుంటే కింది దాకా వాళ్ళ యంత్రాంగాన్ని అంతా కూడా మొత్తం అక్కడ మోహరించి వాళ్ళు చేసే ప్రయత్నాలన్నీ చేసినారు. ఇది పత్రికలలో మీడియాలో వచ్చింది, రాజకీయ విశ్లేషణలు కూడా మనం చూసినాం. కాబట్టి అక్కడ కాంగ్రెస్ మార్జినలైజ్ అయిపోయిన తర్వాత మిగిలింది ఏంటి, అక్కడ మీకు టీఎంసీ అండ్ బీజేపీ మాత్రమే. సో ఒకవేళ టీఎంసీకి వద్దనుకుంటే ఆటోమేటిక్గా బీజేపీకి ఆడ అవకాశం ఇచ్చినారు. అట్లా రేపు తెలంగాణలో ఇప్పుడు ఆల్రెడీ రూలింగ్ పార్టీగా కాంగ్రెస్ ఉంది, అపోజిషన్గా బీఆర్ఎస్ ఉంది. ఈరోజు అపోజిషన్ పార్టీగా బీజేపీ ఎమర్జ్ అయ్యేది లేదు, ఎందుకంటే ఇద్దరు రూలింగ్ పార్టీస్గానే ఉన్నారు ఇవాళ తెలంగాణ ప్రజల దృష్టిలో. ఒకరు కేంద్రంలో ఉన్నా, ఒకరు రాష్ట్రంలో ఉన్నా తెలంగాణ ప్రయోజనాలకు సంబంధించినంత వరకు వాళ్ళు కలిసే ఉన్నారు. ప్రజలకు తెలుస్తానే ఉంది కదా, తెలంగాణ ప్రజలకు. నీటి హక్కుల విషయంలో కావచ్చు, దైనందినంగా జరిగే కార్యక్రమాల్లో కావచ్చు, దైనందిన రాజకీయ విషయాల్లో కావచ్చు, దైనందిన ఘటనలు జరిగినప్పుడు స్పందించే తీరులు కావచ్చు, ఈ రెండింటికి తేడా చూస్తలేరు తెలంగాణ ప్రజలు. బీఆర్ఎస్ ఒక పొలిటికల్ ఎంటిటీ, రెండు జాతీయ పార్టీలు కలిపి ఒక పొలిటికల్ ఎంటిటీ. ఈ రెండు జాతీయ పార్టీలలో ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి స్థితి వాళ్ళ అధికార కాంగ్రెస్గా ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బెటర్ ఫెడరల్స్ మీద ఉంటారు బీజేపీ కంటేనే అనేది. సో రేపు ప్రజలు బీఆర్ఎస్ను చూస్ చేసుకున్నప్పుడు రెండు జాతీయ పార్టీలలో ఒక జాతీయ పార్టీ రాష్ట్రంలో కీలక పాత్ర పోషిస్తుంది, ఇంకోటి మార్జినలైజ్ అయిపోతుంది. అందువల్ల రేపు అక్కడేదో కడగని తిప్పి ఆడ మేము పాదం మోపినట్లు రేపు తెలంగాణలో కూడా మోపుతాం అంటే సాధ్యం కాదు అని నేను చెప్తాను. సో రెండు జాతీయ పార్టీల్లో ఏది ఉంటుంది, ఏది మార్జినలైజ్, అది రేపటి పరిస్థితిని బట్టి మనం చూడాల్సి ఉంటుంది. ఇక్కడ రెండు క్వశ్చన్లు వస్తున్నాయి. మెల్లిమెల్లిగా బీజేపీ అన్ని రీజనల్ పార్టీస్ని తనలో కలుపుకుంటోంది అనే మాట వినిపించింది. మహారాష్ట్రలో చూసాము, ఆ తర్వాత ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో కనిపిస్తోంది. అన్నిటిని తనలో కలుపుకుంటోంది అనుకున్నప్పుడు ఇక్కడ కూడా అదే ప్రయత్నం చేయబోతోంది అనేటువంటి ఒక అనాలిసిస్లు వినిపిస్తున్నాయి. ఎట్ ద సేమ్ టైం రీజనల్ పార్టీ అంత స్ట్రాంగ్గా బీఆర్ఎస్ పార్టీ ఉండబోతోందా, నెక్స్ట్ గవర్నమెంట్ ఎలా వస్తుంది అనేది దాంతోపాటు కేటీఆర్ వెరీ రీసెంట్గా చెప్పారు 90 సీట్లు మాకే వస్తాయి, మేమే వస్తామని. అంత స్ట్రాంగ్గా మీరు ఎట్లా చెప్తున్నారు? ఎందుకంటే ఒకవైపు ఒక థ్రెట్ అనేది కనిపిస్తుంది, ఒకవైపు ఏమో డౌట్ఫుల్నెస్ అనేది ఉంది అని. నేను ఏమంటానంటే మీరు రాష్ట్రం ఏర్పడిన కొత్తలో 2014లో తీసుకో, ఆ రోజు సరే అంతకు ముందున్న నేపథ్యంలో అపాయింటెడ్ డేట్ను ముందుకు జరిపితే
మాకు రాజ్యం కంటే కూడా ముఖ్యము, తెలంగాణ ముఖ్యం అని చెప్పి కేసీఆర్ ప్రకటించినారు. కాంగ్రెస్ ఎందుకో తక్కువ అంచనా వేసి చులకన చేసి నిర్లక్ష్యం చేసింది. ఇక వాళ్ళు ఎట్లా అంటే ఒకసారి తెలంగాణ ప్రకటించి ఇచ్చేసినాక కేసీఆర్ ఇంటికాడ ఎవరు ఉంటారా, కాకి కూడా వాళ్ళదు, ఇగ కూడా వాళ్ళదు, మొత్తం మేమే ఉంటామని కాంగ్రెస్ వాళ్ళు చాలా అవహేళన పూర్వక వ్యాఖ్యలు చేసినారు. ఆనాడు కేసీఆర్ ఒంటరి పోరుకుపోయినారు అనివార్య పరిస్థితులలో. తెలంగాణ ఇచ్చినామని ఎంత ఆకాశం అంతా ఎగిరి డబ్బలు గుద్దుకొని మాట్లాడినటువంటి కాంగ్రెస్ను ప్రతిపక్షంలో కూర్చోబెట్టినారు. కేసీఆర్కి అవకాశం ఇచ్చినారు ప్రజలు. రెండవసారి మళ్ళీ ఒంటరిగానే పోటీలోకి పోయినాం, ఇంకా హెచ్చు మెజార్టీతో ఇచ్చినారు. సరే మూడోసారి 1.8% ఆఫ్ ఓట్స్తో అధికారం చేజారింది. 39 సీట్లు వచ్చి ఒక 10-15 సీట్ల దాకా దాదాపు లెస్ దాన్ 5,000 ఓట్స్తో ఓడిపోయింది రాష్ట్రం. కాబట్టి ఇప్పుడు రేపు బీఆర్ఎస్కు స్థానం లేదు, లేకుంటే అసలు ఎవరున్నారు ఫీల్డ్ మీద ఉన్నది ఎవరు? ఇప్పుడు మొన్న మీకు స్థానిక సంస్థల ఎన్నికలైనాయి, మున్సిపల్ ఎన్నికలైనాయి, గ్రామ పంచాయతీల ఎన్నికలైనాయి. బీజేపీ ఎక్కడన్నా ప్రజెన్స్ ఉందా? ఉంటే కాంగ్రెస్, లేకుంటే బీఆర్ఎస్ఏ. మేము 35-40% సీట్లు వచ్చినాయి మాకు. మేము అధికారంలో ఉన్ననాడు కాంగ్రెస్కి 5% రాలేదు, 5% రాలేదు. మొత్తం జిల్లాలు స్వీప్ చేసినాం మేము. సెంట్రల్ బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ సెక్టర్ కానీ, పంచాయతీరాజ్ సెక్టర్ కానీ, జిల్లా పరిషత్తులు కానీ, అడప ఆడ కొన్ని జడ్పీటీసీలు వచ్చినాయి కాంగ్రెస్కి. ఆడ కొద్దిపాటి 5-6 మున్సిపాలిటీస్ వచ్చినాయి. కానీ మొన్న ఆల్మోస్ట్ 40% బీఆర్ఎస్ కైవసం చేసుకున్నది. వేర్ ఈజ్ ద ప్రెజెన్స్ ఆఫ్ బీజేపీ? ఎన్నికల క్షేత్రంలో ఎక్కడుంది? నేను ఎవరిని తగ్గించడం కోసం చెప్తలేను. ప్రజలు చూసే క్రమము ఇప్పటికిప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మేము బీజేపీ పక్షాన పోతే లేదా బీజేపీ అధికారంలో ఉంటే మాకేదో మేలు జరుగుతున్నటువంటి భ్రమలలో అయితే ప్రజలు లేరు. రేవంత్ రెడ్డి పరిపాలన బాగాలేదు అని రేవంత్ రెడ్డిని ఒక మాట అంటున్నారు ప్రజలు అంటే తక్షణం వాళ్ళే అంటున్నారు పోల్చుకొని. కేసీఆర్ పరిపాలన ఎంత బాగుండే, కేసీఆర్ బాగుండే, మళ్ళీ కేసీఆరే రావాలని అంటున్నారు. కానీ మోడీ రావాలి, బీజేపీ రావాలి, వస్తే మాకు నీళ్ళు వస్తాయని ప్రజలు అంటున్నారా? అయితే ఇక్కడే మన భవన్లోనే బాల్కా సుమన్ చేసినటువంటి వ్యాఖ్యలు, ధర్నాకు పిలుపునిస్తే 100 మందిలో 5 రైతులు ఉన్నారు, మొత్తం అంతా బీఆర్ఎస్. అది చాలా స్పొరాడిక్ ఇన్సిడెంట్, దాని పెద్ద ప్రామాణికంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. యుక్త వయసులో ఉండేటువంటి పిల్లలు ఒక్కోసారి తెలిసి తెలియక ఏదైనా నోరు జారినా దాన్ని ప్రామాణికమైనటువంటి వ్యాఖ్యగా మీరు కూడా పరిగణించొద్దు. అది ఆవేశంలోనూ స్లిప్ ఆఫ్ టంగ్లోనూ ఏదైనా 1-2 వ్యాఖ్యలు వచ్చింటాయి ఎప్పుడన్నా, అదే ప్రామాణికం కాదు కదా. మీరు వనపర్తిని రెగ్యులర్గా అక్కడ యాక్టివిటీస్ అనేవి చూస్తుంటారు. అక్కడ ఇప్పుడు పరిస్థితులు మారాయి అంటారా? అక్కడ ఉన్నటువంటి ప్రజలు నీళ్ళ నిరంజన్ రెడ్డి అనేవాళ్ళు వ్యక్తులను కేంద్రం చేసి ఆలోచించడం అనేటువంటిది నేను నమ్మే సిద్ధాంతం కాదు. ఒక పరిస్థితి, ఒక వాతావరణము, ఒక రాజకీయ అనివార్యత, అది సృష్టించే పరిణామాలను బట్టి ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. అక్కడ వ్యక్తులుగా మనం పోషించిన పాత్ర కూడా లెక్కలోకి వస్తుంది. కానీ అది మాత్రమే ఉండదు. సో ఇప్పుడు నేను బలంగా నమ్ముతున్నా, ఒక వనపర్తిని కాదు, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని అన్ని సెగ్మెంట్లు కూడా మేము నిత్యం ఏదో కార్యక్రమాల్లో భాగస్వాములం అవుతున్నాం. నాయకత్వాన్ని నడిపేయడంలో కానీ, సూచనలు ఇవ్వడం కానీ, మేము అక్కడ పోయి పార్టిసిపేట్ చేయడం కావచ్చు. సో మొత్తంగా ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజల యొక్క నాడి ఏదైతే ఉందో స్పష్టంగా మాకు అర్థమైపోయింది. దే ఆర్ వెరీ క్లియర్ నౌ. మీరు ఒక తుఫాన్ లాంటి ఫలితాలు వస్తాయి. ఇవాళ డేటు 5 జూన్ 2026. ఫలితాలు వచ్చినాడు నా ఈ మాటను మీరు మళ్ళీ రీప్లే చేయండి. నేను ఇవాళ ఆన్ రికార్డ్ చెప్తున్నాను. పాలమూరు జిల్లా ఈసారి పెద్ద తుఫాన్ ఉంటుంది. మొత్తం తెలంగాణలోనే అతిపెద్ద తుఫాన్ పాలమూరులో ఉంటుంది, మీరు రాసి పెట్టుకోండి. దానికి కారణం ఏంటంటే గతంలో నష్టపోయినటువంటి పాలమూరును తెలంగాణ వచ్చిన తర్వాత చాలా మేరకు దాన్ని రిపేర్ చేసి, డ్యామేజ్ని కంట్రోల్ చేసి, ఫర్దర్ ప్రాస్పరిటీ కోసం, పచ్చదనం కోసం, నీళ్లు, మంచినీళ్ళు, అన్ని రకాల డెవలప్మెంట్, ఓవరాల్ డెవలప్మెంట్ ప్రజల కాళ్ళ ముందు పెట్టినాం. సరే ఎన్నికలప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఆశపడి అదే ఇంకేదో జరుగుతుందని ఆశపడి ఇంకో వైపు చూడడం అనేది ఎట్లా జరిగిందో అక్కడ జరిగింది. కానీ ఎక్స్పెక్టేషన్స్ ఏమైనాయి పాలమూరులో? అడిషనల్ ఎక్స్పెక్టేషన్ ఏమైందంటే ఇక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవుతుండే, మన జిల్లా వాడు అవుతుండే అనేటువంటి ఎక్స్పెక్టేషను అది ఓవర్ ఎక్స్పెక్టేషన్కు దారితీసింది. ఒట్టి ఎక్స్పెక్టేషన్ కాడనే లేదు, అరే మనోడు అయినరా ఏదో అవుతుందని ఆశపడ్డారు. వాస్తవం కూడా తీరా చూస్తే 2.5 ఏళ్ల తర్వాత అతి తీవ్రమైన ఒత్తిడి ప్రజల నుంచి పెరిగినాక నిన్న ఇవాళ ముఖ్యమంత్రి పాలమూరు జిల్లాలో కాలు పెట్టిండు. జనానికి ఎట్లుంటుంది? ఒక్క రేవంత్ రెడ్డి గురించి మాట్లాడడం కాదు నేను చెప్పేది. కాంగ్రెస్ ప్రజల
ఆశలను నెరవేర్చడంలో ఎంత ఘోరంగా విఫలమైందో, రైతుల కళాల కాడ, కొనుగోలు కేంద్రాల కాడ, యూరియా బస్తాల లైన్ల కాడ నీళ్లు పారుతున్నా కూడా సకాలంలో నీళ్ళు ఇవ్వకపోతే, ఉన్న కరెంటును కూడా చక్కగా ఇవ్వకపోతే రైతులు పడుతున్నటువంటి ఈ బాధలు, వాటి నుంచి వచ్చినటువంటి వాళ్ళ అభిప్రాయం చూస్తే నమ్మి మోసపోయిన కాడ ఎక్కువ ప్రతీకారం ఉంటుంది. పాలమూరులో నమ్మి మోసపోయినారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే నమ్మకం కంటే ఇక్కడ ఎక్కువ నమ్మకం పెట్టినారు కాబట్టి ఎక్కువ మోసపోయినారు. ఎక్కువ మోసపోయిన ప్రజలకు ఎక్కువ ప్రతీకార చర్య ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను, రాబోయే రోజులలో తుఫాన్ ఉంటుంది పాలమూరులో. మీరు చూడండి, ఊహించని ఫలితాలు ఉంటాయి, ఊహించని మెజార్టీలు ఉంటాయి. నమ్మి మోసపోయారు అనుకున్నప్పుడు ఈ మధ్య కాలంలో విపరీతంగా వినిపిస్తోంది ఆరోపణలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి సంబంధించి. మిమ్మల్ని అగ్రికల్చర్ మినిస్టర్ కంటే కూడా నీళ్ల నిరంజన్ రెడ్డి అని పిలిచేవాళ్ళు. పాలమూరు రంగారెడ్డి అనగానే అది దశాబ్దాల తరబడి నలుగుతూ వస్తుంది, దాంతో ఒక్క చుక్క నీరు రాలేదు, ఒక్క ఎకరా నీరు తడవలేదు అని అనుకున్నప్పుడు దాని మీదే మళ్ళీ ప్రతిసారి చర్చ అవుతుంది, రౌండ్ టేబుల్లో అవుతున్నాయి, ధర్నాలు, నిరసనలు, బహిరంగ సభలు అన్నీ అవుతున్నాయి. నిజంగా ఏమీ జరగలేదా? ఇప్పుడు మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వచ్చారు, అక్కడ మళ్ళీ ప్రాజెక్టులను సందర్శిస్తున్నారు. ప్రాజెక్టుల సందర్శన అని పెట్టిన వాళ్ళు టైటిల్ పెట్టుకోవడమే. అవును, కొత్త ప్రాజెక్టులు కడతామని పోలే. అయితే ఇది ప్రజలకు క్లారిటీ ఉంది. పర్టికులర్గా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఆ జిల్లాలో కానీ, రంగారెడ్డిలో కానీ, కొంత భాగం నల్గొండలో కానీ ఎక్కడైతే నీళ్లు అవి ఉద్దేశించినవి ఉన్నాయో రేపు పారడానికి ఆ ప్రాంతంలో సమగ్రమైనటువంటి అవగాహన ప్రజలకు ఉంది. చర్చ కూడా చాలా లోతుగా ఇప్పటికి జరిగింది. ఇప్పుడు ఆ ప్రాజెక్టుకు మనం శంకుస్థాపన చేసిందే 2015 జూన్లో. 2015 జూన్ 11వ తారీఖు మనం మొదలుపెట్టినాము. చాలా భారీ ప్రాజెక్టు కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభమైంది. ఆయన ఆలోచన అది, ఆయన మానసపుత్రిక అది. అంటే సువిశాలమైనటువంటి జిల్లా, 35 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైనటువంటి భూమి ఉన్నటువంటి జిల్లా. పాత ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ అంతా కలిపి ఒక 12-13 లక్షల ఎకరాలు వస్తే, బోర్ల కింద ఇంకో 5-6 లక్షల ఎకరాలు వస్తే, పాలమూరు రంగారెడ్డి నుంచి ఒక 10 లక్షల ఎకరాలు వస్తే, పాలమూరులో ఒక 23-24 లక్షలు, 25 లక్షల దాకా వ్యవసాయం పోతే, ఈ నీళ్లు వరుసగా ఈ నీళ్లు పారడం ద్వారా, పంటలు పండడం ద్వారా పెరిగే వెజిటేషన్ నుంచి, గ్రీనరీ నుంచి మరింత భూగర్భ జలం పెరిగి ఇంకో 5-6 లక్షల ఎకరాలకు వాటర్ అవైలబిలిటీ వస్తుంది. ఇది కాన్సెప్ట్. ఈ ఫలితాలు ఈ దిశగా వచ్చినాయి. పాలమూరు రంగారెడ్డిని మనం మొదలుపెట్టి పూర్తి చేసుకుందాం అనుకునే లోపలనే వీళ్ళు ఎన్నో రకాల కేసులు వేసినారు. భూసేకరణకు అడ్డం పడ్డారు, ప్రాజెక్టు పనులకు అంతరాయం కల్పించినారు, గ్రీన్ ట్రిబ్యునల్ పోయినారు, పర్యావరణ కేంద్రానికి పోయినారు, తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గర ఆందోళనలతోనే కేసులు వేయించినారు, సుప్రీంకోర్టులో కేసులు వేయించినారు, హైకోర్టులో కేసులు వేయించినారు, కలిసి పనిచేసినారు. ఆ ప్రాజెక్టుకు అవసరమైనటువంటి మొత్తం భూసేకరణ 27,165 ఎకరాలు. మేము 27,000 ఎకరాలు చేసేసినాం, కంప్లీటెడ్. భూసేకరణ ఆల్మోస్ట్ లేదు, మిగిలింది అంతా 100-150 ఎకరాలు మాత్రమే. 27,000 ఎకరాల భూసేకరణ చేసినాం. 5 రిజర్వాయర్లు కట్టినాం. 5వ రిజర్వాయర్ ఉద్దండాపూర్ లేటుగా కట్టినాం, అక్కడ భూసేకరణ సమస్య ఉన్నది. 4 పంపింగ్ స్టేషన్లు ఉంటాయి మొత్తం ప్రాజెక్టులో. 4 పంపింగ్ స్టేషన్లు, సర్జ్ పూల్, ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్, హైటెన్షన్ పవర్ లైన్స్ మొత్తం కంప్లీట్ చేసినాం. కొద్దిగా మిగిలినటువంటివి ఒక పంపింగ్ స్టేషన్ నుంచి ఇంకో పంపింగ్ స్టేషన్ వచ్చే వరకు కొంత టనల్ ఉంటుంది, కొంత ఓపెన్ కెనాల్ ఉంటుంది. ఇట్లా ప్రతి రిజర్వాయర్ కాడికి ఉండేటువంటి ఈ సిస్టమ్ ఇట్లా ఎక్కుతుంది. అన్ని పనులు కంప్లీట్ చేసినాం. కొద్దిగా అక్కడక్కడ ప్యాచ్ వర్కులు మిగిలినాయి. మా ప్రభుత్వం పోయింది. ఆ ప్యాచ్ వర్కులు వీళ్ళు సీరియస్గా వచ్చిన రోజే మరుసటి నాడే పని మొదలుపెట్టి చేసి ఉంటే 6-7 నెలల కాలము 1200-1300 కోట్ల రూపాయలతోనే పూర్తయ్యేది. అప్పుడు మిగిలే పనులు ఏంటి? ఈ రిజర్వాయర్స్కు అనుసంధానంగా ఉండేటువంటి ఆయకట్టు రావడానికి మెయిన్ కెనాల్స్ ఏవైతే ఉంటాయో ఆ కెనాల్ ల్యాండ్ ఎక్విషన్, కెనాల్ ఎక్స్కవేషన్ మాత్రమే. మేము ఆ కెనాల్స్ కూడా టెండర్స్ పిలిచినాం. కెనాల్స్ ఎప్పుడైనా సరే, ఏ ప్రాజెక్టు దగ్గరైనా సరే చివర్లో దొడతారు. ఎందుకంటే ముందే మీరు కెనాల్ తవ్వి పెడితే మీ కాస్ట్ అనేటువంటిది అక్యుములేట్ అయిపోతుంది. ఈ పని మీరు రిజర్వాయర్ కట్టినాక, పంపింగ్ స్టేషన్ చేసినాక చేసే పని. అప్పుడు మీకు తక్కువ బడ్జెట్తో అవుతుంది. ఎస్కలేషన్ ఉంటుంది, రేట్స్ ఎస్కలేషన్ ఉంటుంది, దట్ ఈస్ డిఫరెంట్. అందుకోసమే కెనాల్స్ ఎప్పుడైనా సరే మెయిన్ ప్రాజెక్ట్స్ కూడా తర్వాత తీస్తాం. మేము కెనాల్స్ కోసం ఆల్రెడీ టెండర్స్ పిలిచినాము, పనులు స్టార్ట్ కావాలి. ఈ ప్రభుత్వం వచ్చి కెనాల్స్ క్యాన్సిల్ చేసింది. మిగిలిపోయినటువంటి చిన్న పనిని కూడా ముట్టుకోవట్లేదు. వర్క్ వాల్యూ ఆఫ్ ద వర్క్ మేము చేసింది, ఎగ్జిక్యూట్ చేసినటువంటి పని మొత్తం 35,000 కోట్ల రూపాయల విలువైన పని మేము చేసినాం. 27-28,000 కోట్ల రూపాయల బిల్స్ అప్పటికే క్లియర్ అయిపోయినాయి. వీళ్ళు వచ్చినాక ఏం చేసినంటే 37 మట్టి తీయలే, కెనాల్స్ క్యాన్సిల్ చేసిండ్రు టెండర్స్.
గుత్తేదారులకు బాకీ ఉన్నటువంటి బిల్లుల పేమెంట్ మాత్రం చేసిండ్రు. ఎందుకు అర్జెన్సీ? చేయవలసిన పని మీద దృష్టి లేకుండా ఇదెందుకు చేసిండ్రు? ఇవ్వాల్సిందే వాళ్ళకి పేమెంట్స్, మేము కాదంటలేదు, కానీ ప్రయారిటీ ఏంటి? నీళ్ళు ఇవ్వాలనుకుంటే అది చేయలేదు. ఇప్పుడు వాళ్ళు ఎంత విచిత్రంగా మాట్లాడతారంటే, ఈ ప్రాజెక్ట్ కింద ఎప్పుడు ఇస్తారండి? మీరు 10 లక్షలు పెట్టి ఒక ఇల్లు కట్టినా, ఒక 1 కోటి రూపాయలు పెట్టి కట్టినా, 10 కోట్ల ఇల్లు మీరు కట్టుకున్నా, 1 లక్ష రూపాయల ఇల్లు కట్టినా, అంతా చేసినాక మీరు తలుపులు దర్వాజాలు పెట్టి బాత్రూమ్ టాయిలెట్ నీళ్లు, ఒంటింటి నీళ్ళు వచ్చేటట్లు చేసుకున్నాక కదా మీరు గృహప్రవేశం చేసేది, అవునా కదా? మరి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అన్నీ చేసినా ఈ చిన్నవి చేస్తే అయిపోతుందంటే, ఈ చిన్నవి చేయకుండా ఉండి నీళ్ళు అనేందుకు అసలు ఏం కానట్లు చిత్రీకరించి మాట్లాడితే అది తెలివితక్కువతనం అంటారా, మూర్ఖత్వం అంటారా, ఏమనాలి దాన్ని? సాక్షాత్తు నీళ్ళ మంత్రి గారు కూడా అట్లా మాట్లాడారు మా మధ్యలో. ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి 1 ఎకరాకు నీళ్ళు అట్లా మాట్లాడొచ్చిన పద్ధతేనా అది? ఏ ప్రాజెక్ట్ అయినా మీకు 50,000 కోట్లతో పూర్తి చేసే ప్రాజెక్ట్ అయినా అంతా కంప్లీట్ అయినాక చివరికి ఉండేటువంటి 500 కోట్ల పనో 1000 కోట్ల పనో అదే మొత్తం 50,000 కోట్ల పని ఆపుతుంది. అది చేస్తే తప్ప కాదు. దానికి సింపుల్ ఉదాహరణ నేను చెప్పింది. మీరు ఎంత పెద్ద ఇల్లు కట్టుకున్నా గృహప్రవేశం చేయాలంటే బాత్రూమ్ కంప్లీట్ కావాలి, బాత్రూమ్ సిస్టమ్ పనిచేయాలి, నీళ్ళ నల్లా సిస్టమ్ పనిచేయాలి, అప్పుడే మీరు ఇంట్లోకి పోతారు. ఇప్పుడు ఆ స్టేజ్లో ఉండేటువంటి దాన్ని అది చేయకుండా ఆపిపెట్టి కాలేదని మాట్లాడేటువంటి వాళ్ళని ఏమనాలి చెప్పండి? కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటుగా పాలమూరు రంగారెడ్డి ఇవే ఎక్కువగా ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటే ఫస్ట్ తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు అసలు ఏమీ జరగలేదు, బీఆర్ఎస్ పార్టీ ఏమీ చెయ్యలేదు అనే దానికి ఇప్పుడు ఉత్తర తెలంగాణలో పారుతున్నటువంటి నీళ్లు మొన్న పండిన యాసంగి పంటలు ఎట్లకెళ్ళి పండినాయి? ఉత్తర తెలంగాణలో పండినటువంటి పంటలన్నీ ఎట్లా పండినాయి? ఎల్లంపల్లికి వెళ్ళి మిడ్మానేరుకి వెళ్ళి వచ్చి హైదరాబాద్ పొలిమేరలలో ఉండేటువంటి కొండపోచమ్మ సాగరు, మల్లన్న సాగర్ దాకా నీళ్ళు ఎట్లా వచ్చినాయి? హల్దీవాగులో నీళ్ళు ఎట్లా వచ్చినాయి? ఘన్పూర్ ఆయకట్టు మెదక్ దగ్గర నీళ్ళు ఎట్లా వచ్చినాయి? సింగూరు కింద ఉండేటువంటి ఇరిగేషన్ ఆయకట్టు సింగూరులో నీళ్ళే లేవు, మళ్ళీ అది ఎట్లకెళ్ళి పండింది? పోచంపాడు వరదకాలకు నీళ్ళు ఎట్లకెళ్ళి వచ్చినాయి? తుంగతుర్తి సూర్యాపేట దాకా నీళ్ళు ఎట్లా పోయినాయి? ఈ నీళ్ళన్నీ కాళేశ్వరం నీళ్ళే. కాళేశ్వరం లేకుండా ఉత్తర తెలంగాణలో సాగు లేదు. ఇప్పుడు అన్నింటికీ అనుసంధానమైంది కాళేశ్వరం అనేటువంటిది. టోటల్ ఉత్తర తెలంగాణ నీటిపారుదల వ్యవస్థ మొత్తానికి అనుసంధానమైన ప్రాజెక్టు కాళేశ్వరం. ఇప్పుడు చేయాల్సిన పోరాటాలు చాలా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజా సమస్యలు, వీటన్నిటి మీద ముందుకెళ్లాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వీటన్నిటి గురించి కేసీఆర్ ఏదైనా మాట్లాడతారనుకుంటే 12 ఏళ్ళు అయింది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం కవిత గారు, నేను ఏమంటున్నానంటే, ఒక రాజకీయ పార్టీ అనేటువంటిది ఇట్స్ ఎ పొలిటికల్ ఇన్స్టిట్యూషన్. ఒక రాజకీయ పార్టీ ఒక ఇన్స్టిట్యూషన్ లాగా, ఒక వ్యవస్థలాగా పనిచేయాలి. అదే నిజమైన రాజకీయ పార్టీ. అధినాయకులు ఉంటారు, పార్టీకి మార్గదర్శనం చేస్తారు, ఏ పార్టీకైనా. ఇప్పుడు కాంగ్రెస్కు సోనియా గాంధీ అధినాయకురాలు. నిత్యం ఆమె వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉందా? మొన్న తమిళనాడు ఎన్నికలు వచ్చిన ఆమె వచ్చిందా? మొన్న బెంగాల్ ఎన్నికలు వచ్చిన ఆమె పోయిందా? మొన్న కేరళ ఎన్నికలు వచ్చిన ఆమె పోయిందా? వాటి మీద ఏమైనా మాట్లాడిందా? ఎవరి పార్టీకి వాళ్ళకి అధినాయకురాళ్ళు ఉంటారు, వాళ్ళ పార్టీ వ్యవస్థ ఉంటుంది, మార్గదర్శనం చేస్తారు. సందర్భం వచ్చినప్పుడే మాట్లాడతారు. ఏం మాట్లాడాలనో ఎప్పుడు మాట్లాడాలనో కేసీఆర్కి తెలుసు. ఇక ఎవరో పిలిచి మీడియా వాళ్ళు లేకుంటే అధికార పక్షమో లేకుంటే విపక్షమో ఏమా అని తొందర పెడితే కేసీఆర్ రాడు కదా. కేసీఆర్ ఎప్పుడు కేసీఆర్ ఎప్పుడు వస్తే తెలంగాణ సమాజం కదులుతుందో, ఎప్పుడు కేసీఆర్ మాట మాట్లాడితే తెలంగాణ సమాజంలోకి అది పర్కులేట్ అవుతుందో తెలుసు కాబట్టే కేసీఆర్ ఉద్యమం మొదలుపెట్టిండు. అది తెలియని వాళ్ళు మాట్లాడేటువంటి మాట మనం ప్రామాణికంగా తీసుకోవద్దు. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో సాగించినటువంటి పోరాటం కేసీఆర్ ఒక టీఆర్ఎస్ పార్టీని ఏర్పాటు చేశారు. అదే ఒక సెంటిమెంట్ అయింది, అదే ఒక బలమైంది. ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత టీఆర్ఎస్ అనేది ఏదన్నా ఒక నిషేధిత వర్డ్ లాగా ఏమైనా మారిందా? దాన్ని అట్లే ఉండదండి. ఇప్పుడు ఒక మాట చెప్తాను. ప్రజలు ఒక రాజకీయ నాయకత్వాన్ని, రాజకీయ అభిప్రాయాలను, ఆ సిద్ధాంతాలను వాటిని నమ్మి వాటి పట్ల ఆకర్షితులవుతారు. అదే భావజాలం లాగానే ఉంది అనుకొని భ్రమపడి మోసపోరు. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే 2 డిఎంకేలే కదా, 2 డిఎంకేలే. ఏఐ ఒకటే వచ్చింది ముందుకు ఒకదానికి విభజన కోసం. అంత మాత్రం చేత కరుణానిధికి వేద్దాం అనుకునేటువంటి వాళ్ళు పొరపాటుకి ఇంకోరికి వేసినరా? వేయలేదు కదా. ఇప్పుడు మీరు సూపర్ బజార్కో మార్కెట్కో పోతారు, ఒకే తిరిగా కనిపించేటి ఉంటేనే దాంట్లో ఏరి కోరి తీస్తారు. వంకాయలు తీసుకున్నా, టమాటాలు తీసుకున్నా
ఒక్కొక్క దాన్ని చూసి పుచ్చుపట్టిందా, ఎండిపోయిందా, పండు మంచిగా ఉందా, ఆరోగ్యంగా ఉందా లేదు చూసి తీసుకుంటారు. ప్రజలు రాజకీయ పార్టీని ఎన్నుకునేటప్పుడు, కోరుకునేటప్పుడు ఏది ఎవరు అనేది అంత స్పష్టత లేకుండా ఉంటారా? ప్రజలకు అబండెంట్ క్లారిటీ ఉంది. పేరును పోలిన పేరో, నినాదాన్ని పోలిన నినాదాన్ని బట్టో అది ప్రజలు భ్రమలకు గురవుతారంటే ప్రజల యొక్క చైతన్య స్థాయిని తక్కువ అంచనా వేసినట్లు. దాని ద్వారా ఏదో లబ్ధి జరుగుతుందని ఆశిస్తే అట్లా ఆశించేటువంటి వాళ్ళకి అవగాహన లేదన్నట్లు మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రజలకి కంప్లీట్ క్లారిటీ ఉంది, ప్రజలు ఎవరిని కోరుకుంటున్నారు 100% ఉందండి. అంతేందుకు మీకు సింగిల్ విండో ఎలక్షన్స్ వస్తాయి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వస్తాయి, పొలిటికల్ పార్టీస్ గుర్తులు ఉండవు. సింగిల్ విండో ఎన్నికలు వస్తే 10-12 మంది డైరెక్టర్లు ఉంటారు ఒక సొసైటీ పరిధిలో. రకరకాల సింబల్స్ ఉంటాయి, ఒక ఆకు ఉంటుంది, ఒక ఫ్లవర్ ఉంటుంది, ఒక వాచ్ ఉంటుంది, ఒక కలద్దాలు ఏవేవో ఉంటాయి. కవిత ఏ గుర్తుతో ఉందని వాళ్ళకు మిమ్మల్ని గెలిపేయాలనుకుంటే డైరెక్టర్గా ఆ వేసేటువంటి రైతు ఈమె గుర్తు ఏది కనుక్కొనే స్పష్టంగా పోయి దాని మీదనే వేస్తాడు తప్ప అబ్బో 10 ఉన్నాయి బెంబేలు ఎత్తిపోతారా? అంత క్లారిటీ ఉంటుందండి జనానికి. వెయ్యదలుచుకున్నప్పుడు ఫలానా వాళ్ళకి వేయాలనుకున్నప్పుడు ఇంక మీకు పొరపాటు జరగదు. ఏదన్నా బ్లర్డ్ అయ్యి ఉండో ఆ పైన వచ్చేటప్పుడు కొంచెం పొరపాటుగా ఏలు వనికి కిందికి రావడము అటువంటి చిన్న చితగా మిస్టేకులు ఉంటాయి తప్పిస్తే ప్రజలు అదేదో కన్ఫ్యూజ్ అయ్యి అయ్యో ఇదా అదా అని తెలుసుకోలేక ఓటేసేంత సందిగ్ధత అయితే ఉండదు. పేరుతో సెంటిమెంట్ దానికి కనెక్ట్ అవ్వడాలు అట్లాంటివి పెద్ద ఫరక్ పడదు. తెలంగాణ అంటే కేసీఆర్ అంటే తెలంగాణ. అది ఎవరు అవునన్నా కాదన్నా అది చరిత్ర, రేపటి భవిష్యత్తు కూడా అదే ఉంటుంది. అధికారంలో ఉండని అధికారంలో లేకపోని అది చెరగని ముద్ర. అది చెరగని ముద్ర. కేసీఆర్ తెలంగాణ అనేది చెరగని ముద్ర. మిగతావన్నీ కూడా యాడింగ్ ఫ్యాక్టర్సే. మిగతా అంతా కూడా ఎవరి పాత్ర లేదని కాదు, తప్పకుండా ఎవరి పాత్ర అయినా ఉంటుంది. కోరుకున్న వాళ్ళందరి పాత్ర ఉంటుంది. ఇంట్లో కూర్చొని తపన పడినటువంటి వాళ్ళు కూడా భాగస్వాములే ఉద్యమంలో. ఫిజికల్గా పాల్గొంటేనే పాల్గొన్నట్లు కాదు, అనేక రూపాల్లో భాగస్వామ్యం ఉంటుంది ఉద్యమంలో. ఒక్కోరు రీతిన తోడ్పడింటారు. కాబట్టి అంతిమంగా ప్రారంభం మలిదశ ఉద్యమానికి దానికి ఒక రాజకీయ రూపం ఇచ్చి ఆ ప్రవాహాన్ని సరిగ్గా తీసుకొని పోయి తీరం దాటించేదాకా విజయ తీరాలను నడిపించినటువంటి ఘనత కేసీఆర్దే. కాబట్టి దాన్ని ఎవ్వరు చెరిపేయలేరు. దాన్ని ఎవ్వరు చిన్నగా చేసే ప్రయత్నం చేసినా కూడా అది చిన్నగా కాదు. కేసీఆర్ రిటైర్డ్ హర్ట్ అయ్యారు, రిటైర్ అయ్యి ఫామ్ హౌస్ లో ఉన్నారు అనేటువంటి ఒక ప్రచారం పెద్ద ఎత్తున క్యాంపెయిన్ జరుగుతున్నప్పుడు మళ్ళీ బలంగా 2 జాతీయ పార్టీలతో ఢీకొనడానికి మొత్తం అందరినీ ఏకం చేసుకొని మళ్ళీ ముందుకెళ్లడం అనేది, జాతీయ పార్టీలతో ఢీకొనడం కంటే కూడా జాతీయ పార్టీలు కేసీఆర్ను ఢీకొనే పనిలో పోటీ పడుతున్నాయి. కేసీఆర్ వాళ్ళతో ఢీకొనట్లేదు. కేసీఆర్కి క్షేత్రాన్ని తెలంగాణ నమ్ముకొని బలంగా ఉన్నారు. ఆ 2 జాతీయ పార్టీలే ఇలా ఢీకొంటున్నాయి కేసీఆర్. That is the power of KCR. That is the power of Telangana. Thank you so much, Niranjan Reddy garu. Thank you. Thank you.